అసలు ఈ మొక్కలకి కావాల్సింది ఇదండి. అసలు దీన్నే జీవామృతం అంట. అంటే దేవతల అమృతం తాగినట్టుగా మొక్కలకి ఈ జీవామృతాన్ని ఇస్తే అసలు తిరుగులేదు. మంచి ఇళ్ళు ఇస్తుంది, బలంగా పెరుగుతాయి, చాలా బాగుంటుంది. ఇది ఎట్లా తయారు చేయాలనేది నేను చెప్తాను. ఓడబ్ల్యూడిసి అని ఒక 150 ml ఒక డబ్బా, అది ఆన్లైన్లో తెప్పించుకోవాలన్నమాట. తెప్పించుకున్న తర్వాత ఇది 20 ఇది 200 లీటర్స్ డ్రమ్ము. అంటే అందరు ఇంత పెద్ద డ్రమ్ములే పెట్టుకోవక్కర్లా, వాళ్ళ గార్డెన్ బట్టి పెట్టుకోవాలి. నాకు పెద్దది కాబట్టి నేను 200 లీటర్స్ డ్రమ్ముని తీసుకున్నా. దీంట్లో ఒక 2 కేజీలు బెల్లం వేసిన, 2 కేజీలు బనానా వేసిన, 2 కేజీలు శనగపిండి వేసా. తర్వాత గోమూత్రం వేసిన, తర్వాత కౌ డగ్ కొంచెం అందరు వేయరు, నేనైతే కౌ డగ్ కూడా సెంటిమెంటల్గా వేసుకున్నా. తర్వాత పుట్టమట్టి మనకు దొరకదు, నా మట్టి పుట్టమట్టే కదా, సేంద్రియంగా ఉంటుంది కదా, ఆ పుట్టమట్టి వేసా. వాటరు ఇవన్నీ వేసి దేవుడి గుళ్ళో మనం ప్రదక్షిణం ఎలా తిరుగుతాము అట్లా తిప్పాలి, కట్టితోటే తిప్పాలన్నమాట. ఇట్లా తిప్పినాక ఫస్ట్ ఇవన్నీ వేసినప్పుడు నల్లగా కనిపిస్తుంది, ఆ తర్వాత పర్మెంట్ అయ్యి ఇట్లా గోల్డ్ కలర్లో వస్తుంది. చూసుకోండి, ఈ గోల్డ్ కలర్ని 1 లీటర్కి 5 లీటర్స్లో డైల్యూట్ చేసి నేను మొత్తం స్ప్రే చేస్తా. స్ప్రే ఇట్లా ఆకులు నిగలాడతాయి ఇది వెయ్యగానే. అంటే ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మనం ఎంత బాగుంటారు, ఈ వేస్తే అంత ఇష్టం అనమాట ఇదంటే. ఇట్లా నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా. ఈ ఒకటి గార్డెన్ ఇంత బాగా ఉండడానికి, మంచి ఇళ్ళు రావడానికి ఇది ఫస్ట్ ఐటమ్ నేను మొక్కలకి ఇచ్చేది. ఎన్ని రోజులు పులియబెట్టాలి ఇట్లా 5th డే నుంచి వాడుకోవచ్చురా. అయితే నేను 1 వీక్ తర్వాత వాడుతూ ఉంటా. అయితే దీన్ని 1 లీటర్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు, మళ్ళీ దానితోటి మళ్ళీ చేసుకోవచ్చు. నువ్వు అది కొనక్కర్లా, ఓడబ్ల్యూడిసి కొనక్కర్లా, అదే మళ్ళీ కల్చర్ లాగా తయారవుతుంది, వాడుకోవచ్చు అనమాట. అయితే దీన్ని ఏం చేయాలంటే అట్లా వేసినాక ఒక కాటన్ క్లాత్ కప్పాలి, వేడి ఎక్కువ తగలదు, మంచిగా తయారవుతుంది అనమాట. తర్వాత ఈ అలోవెరా ఏదన్నా పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు 3K సూత్రం అని నేను ఒకటి ఉపయోగిస్తాను. అదేంటంటే కలబంద, ఎనీ కిచెన్ ఆయిల్, ఏదైనా ఆడుకోవచ్చు, కిచెన్ ఆయిల్, కుంకుడు రసము, ఈ 3 కలిపి మిక్సీలో వేస్తా. 2 ml ఇంటూ 1 లీటర్లో కలిపి మొక్కలకి ఇస్తే పెస్టిసైడ్స్ అసలు రావు. తర్వాత కొత్త మొక్క ఏదన్నా మనం కొమ్మలు కనుక రీపాట్ చేయాలి అంటే దీన్ని కట్ చేసి ఆ కొమ్మని దీనిలోకి ఈ జ్యూస్లో రాయాల. ఇది కట్ చేస్తే లోపల జ్యూస్ ఉంటుంది కదా, ఆ కొమ్మని ఈ జ్యూస్లోకి రాసేసి ఇది పెడితే, పాటింగ్ పెడితే మంచిగా వస్తాయి మొక్కలు. ఏ మొక్క అయినా కూడా కొమ్మలు పెట్టుకోవాలి అంటే ఇది, కానీ దాల్చిన చెక్క పౌడర్ కూడా. ఆ తర్వాత నేను విత్తనాలు వేసేటప్పుడు కూడా ఈ చిన్న ముక్కలు కట్ చేసి వేస్తా, వేసి దాల్చిన చెక్కను పౌడర్ వేస్తే విత్తనము తొందరగా మొక్క అయ్యి వస్తుంది. ఇది ఒక సీక్రెట్ అన్నమాట.